దొన ఓలేటి దొన బాగా లోతుంటుందా? ఓకే బా బ్రదర్ అసలు చూడు ఎంత అందంగా అనిపిస్తుందా. అమ్మో భయం వేస్తుందండి, వద్దండి ప్లీజ్ అండి, ఏమండి భయం వేస్తుందండి. రాత్రిపూట అట్లా చేయకూడదు మీరు. మోహన్ రెడ్డి గారు దగ్గరే ఉండండి, అంత దూరం ఉండొద్దు, మాకు దగ్గరలోనే ఉండండి, అందుబాటులోనే. సరా ఎంత ఎత్తుకుందో గడ్డి, మనిషి కన్నా ఎత్తుకుందనమాట. భలే థ్రిల్గా ఉంది ఇప్పటికి మాత్రం. దొనకెళ్ళి వండుకుంటాకి అన్నీ క్యారీ చేస్తున్నాము. వావ్, ఇది మనం ఇప్పుడు వెజ్ బిర్యానీ అనేది చేసేది. బిర్యానీ కాదు, పులావ్. పులావ్. స్లోగా వెళ్ళండి, అలాగే దగ్గరికి వెళ్ళండి. మోహన్ రెడ్డి గారు వెనకాలని చూసుకోండి. ఈ లైట్ ఒకటి తప్ప ఏం కనిపిస్తుంది చుట్టూ మనకి ఇక్కడ చూసారా? కానీ చూపు మేరలో లైటింగ్ అంటూ ఏం లేదు ఇక్కడ. మా ఊళ్ళో మీ దగ్గర లైట్ మార్చు. ఋషి ఏంటి కనిపించలేదు? ఏదైనా లైట్ వేసుకో, నువ్వు కనిపిస్తావు. లైట్ ఎక్కడ? ఓకే ఓకే, అదిగోండి ఋషి, అదిగోండి సురేష్, మోహన్ రెడ్డి గారు అందరూ నా దగ్గరే ఉండారు. లైట్ ఆప్ బ్రదర్, ఇప్పుడు లైట్ ఆపేయండి ఒకసారి. ఇదిగోండి చూసారా? లైట్ లేకపోతే నా పక్కన వాళ్ళు కూడా నాకు కనిపించట్లేదు. అందరం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మాటలు చెప్పుకుంటా లైట్లు వేసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే చూసారు కదా, ఎలుగుబంటి పక్కన ఉంటే కనిపించదు. ఓ ఇక్కడ అద్భుతం చూడండి, ఇక్కడ మీరు మేఘాల్లో ఉండట్టుందండి. బ్రదర్ మీరు బాగా ఎత్తుకెళ్ళారు. ల్యాండ్స్ ఇవన్నీ అర్ధరాత్రి కాడ గ్రాస్ ల్యాండ్స్లో అడవిలో జర్నీ. వావ్ సురేష్ భలే ఉందో సురేష్, నువ్వు అలా గ్రాస్ ల్యాండ్లో చెట్లు నడుస్తూ ఉంటే. నువ్వు రోపు కాళ్ళ మధ్యలో పడితే పడతావు. గృహ ఇది ఎలుగుబంట్లో అవన్నీ తిరుగుతుంటాయి. అవును, మధ్యలో పెట్టేసింది. ఆదివారం అర్ధరాత్రి దట్టమైన అడవిలో మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద 7 సాహస వీరులు. మర్రి చెట్టు పైన బేతాళుడు. ఎక్కడ సురేష్? చలికి గడ్డ కట్టుకుపోతున్నా. ఫోటో బ్రదర్ ఏంటి నాకు హిమాలయాల్లో ఫీలింగ్ కలుగుతుంది కూలింగ్ చూస్తుంటే. పైకి వచ్చాం మొత్తానికి. ఓహో ఏంటంటే ఆగండి, లైట్ అలాగే వేయండి. ఇంత పెద్దదా? ఇప్పుడు వాళ్ళు ఈ రాక్ కింద నుంచి వస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చా కదా, ఈ రాక్ కింద నుంచి చూసారా ఇలా మనోళ్ళే సార్. అమ్మో ఇంత సెట్టింగ్ చేశారా? ఓ గాలి భలే వస్తుంది. ఇంకా వెళ్తున్నాం ఎక్స్ప్లోర్ చేయటక్కడ. వాట్సాప్ మధ్యప్రదేశ్. యూ డోంట్ నో తెలుగు? ఓపెన్ చేయండి అది. ఏంటి వంకాయలు కాల్స్తున్నావా దీనికి? కాల్స్ కూడా చేస్తున్నారా? అమ్మో హాస్పిటల్ అయిపోయారు మన వాళ్ళు బాగా. ఆహా
ఏంటి వంకాయ కాల్చేది చట్నీనా? సురేష్ అద్భుతం సురేష్, చాలా కష్టపడ్డారు మీరు కదా. అవునవును, చాలా గ్రేట్. వావ్, భలే ఉందలే ఈ గ్రాసు. ఈ కొండల రాళ్ళ మధ్య మా వాళ్ళు ఫైనల్ వ్యూ పాయింట్లో సెట్ అయిపోయారు. ఎవరికాళ్ళు అన్ని చెట్ల సందులు కొండల రాళ్ళ మధ్యలోంచే ఉంది జర్నీ అయితే. ఇక్కడ ఏది అక్కడగా అసలు ఈ చల్లని క్లైమేట్లో వీటిని చూస్తుంటే అందమైన ఈ తామర పువ్వుని అసలు పెద్ద ఫాగ్ వయ్యని వస్తుంది గాలి. హాయ్ నైతిలవర్స్, ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో శేషాచలం ఫారెస్ట్లోనే అత్యంత కష్టమైనది, అదేవిధంగా అత్యంత అందమైన ప్రదేశమైనటువంటి ఓలేటి దొన అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఈ ఓలేటి దొన స్పెషల్ ఏంటంటే, మనం వెళ్ళే దారి స్టార్టింగ్ కొంచెం ఈజీగా అనిపించినా కొంచెం డౌన్గా వెళ్ళిన స్టార్టింగ్ గ్రాస్లో నుంచి క్రమంగా దట్టమైన థిక్ ఫారెస్ట్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. దగ్గర 70 to 80 degrees ఉన్న స్టీఫ్ హైస్లో వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మేము టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళాలి. అందుట్లో మాకు తెలుసు ఆల్రెడీ మధ్యలోనే చీకటి పడిపోతుంది. ఆ చీకట్లో నడుచుకుంటూ టార్చ్ లైట్ సహాయంతోనే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే చుట్టూ థిక్ ఫారెస్టే, మనకి డే టైంలోనే ఎండ పడుతుంది అనమాట, అంత థిక్గా ఉంటుంది. కాబట్టి కటిక చీకట్లో మేము ట్రెక్ చేయడానికి ముందలే సిద్ధమయ్యాము. ఇక మా ట్రెక్ స్టార్ట్ చేద్దాం. నాతో పాటు మా టీం చూసారా, వీళ్ళందరూ మా టీము. అందులో మీకు కొత్తగా కొందరు కనిపిస్తున్నారు. ఈ మా లోకేష్ గారు ఉండబట్టి మాకు ఇబ్బంది లేదు. ఈయన ఏంటంటే ఈ ఫారెస్ట్ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి మేము నైట్ ట్రెక్ చేయడానికి సాహసిస్తున్నాము. లేకపోతే ఏంటంటే అంత తేలిగ్గా మేము నైట్ అడుగు పెట్టేవాళ్ళం కాదు, అంటే నైట్ ట్రెక్ చేయడానికి. మా లోకేష్ గారు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ మాకు 1 by 1 చూపించుకుంటూ వెళ్తారు. అలాగే పైకి వెళ్ళిన తర్వాత కేవ్స్ అవన్నీ తెలుసు లోకేష్ గారికి, అవన్నీ చూపిస్తారు. చెప్పండి లోకేష్ గారు. వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ క్షేత్రంలో అడుగు పెట్టక ముందు ఇక్కడ అడుగు పెట్టాడని మా పూర్వీకులంతా కూడా ఇక్కడ స్వామి వారికి ఇష్టమైన తిరుమల శనివారాల్లో 3వ శనివారం ఇక్కడికి గ్రామస్తులంతా వీచేసి ఎంత విపత్కర పరిస్థితుల్లో అయినా కూడా అక్కడ వాటర్ దొనలో అలానే ఉంటుంది. అక్కడ మీరు చూడొచ్చు కొలంలో తామర పుష్పాలు కానీ, అదేవిధంగా కొలంలో తామర పుష్పాలు, అదేవిధంగా నీళ్ళు కూడా ఎంతో క్షుణ్ణంగా ఉంటాయి. ఏ ఎండాకాలం వచ్చినా కూడా నీళ్లు అదే విధంగా ఉంటాయి. ఈ ట్రెక్ ఎలా ఉండిపోతుంది? కింద నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఎత్తైన పర్వతం ఇది, కొంచెం టఫ్గానే ఉంటుందా? కొంచెం టఫ్గానే ఉంటుంది. అది ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలా. గతంలో ఈ ఏరియాలో ఎలుగుబంట్లు, చిరుతపులులు కూడా సంచరించాయని మా పెద్దలు అంటూ ఉంటారు. అది యాక్చువల్గా ఏంటంటే ఈ కొండ గురించి మాకు తెలియదు, మా టీంకి కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చాలా తక్కువ అనమాట ఈ తిరుపతిలో, ఈ సరౌండింగ్లో. కాబట్టి అంటే ఓన్లీ మీ మీద నమ్మకంతో మేము నైట్ ట్రెక్కి ప్రిపేర్ అవుతున్నాం. మీరు మమ్మల్ని జాగ్రత్తగా ఓలేటి కొనకు దొనకు చేరుస్తారని మా నమ్మకం. ఎందుకంటే ఇంకో 1 hourలో మొత్తం చీకటి అయిపోతుంది. ఇది 1 by 1 అందరినీ మీరు ముందుండి నడిపించాలి. ఓకే సార్? తప్పకుండా. ఓకే తప్పకుండా. ఓకే, ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం. కమాన్. చూసారా ఎంత ఎత్తుగా ఉందో గడ్డి, మనిషి కన్నా ఎత్తుగా ఉందన్నమాట. భలే థ్రిల్గా ఉంది ట్రెక్ మాత్రం. ఈ ఓలేటిద్దాం ట్రెక్. ఓ కొండ అయితే ఆకాశంలో ఉంది. మనం దాని కిందకి వెళ్తున్నాం ఎక్కడం స్టార్ట్ చేయటానికి. ఇంకా కింద నడుస్తున్నాం, ఎక్కడం అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే నెట్ట నిలువుగా ఉంటుంది అంటున్నాను కాబట్టి
కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది మనకిది. ఓలేటి దొన ఇది ఒక అద్భుతమే. దట్టమైన అడవిలో ఎత్తైన కొండను అధిగమించటం ఒక సవాలే. మేమైతే ఈ ప్రకృతి సౌందర్యాలను ఎంజాయ్ చేస్తూ నెమ్మదిగా ముందుకు వెళుతున్నాం. ఈ ఓలేటి దొన ప్రత్యేకత ఏమిటంటే కొండపైన పెద్ద దొన ఉంటుంది. ఆ దొనలోని నీరు నిరంతరం అంటే 365 రోజులు ఒకే విధంగా ఉంటుంది. స్థానికుల కథనం ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై కన్నా ముందే ఈ కొండపైనే మొదట అడుగు పెట్టాడని, అందువలనే సంవత్సరానికి ఒక్కసారి స్వామివారికి ఇష్టమైన తిరుమల శనివారాలలో 3వ శనివారం ఇక్కడికి గ్రామస్తులంతా విచ్చేసి స్వామివారి పాదం పెట్టిన ప్రదేశాన్ని లేదా దొనను దర్శించి వెళుతుంటారు. స్వామివారి పాదం పెట్టిన ప్రదేశంలో నీరు నిరంతరం ఒకే విధంగా స్వచ్ఛంగా ఉండటం ఈ దొన విశేషం. అలాగే ఈ దొనలోని పద్మాలు చాలా ప్రత్యేకమైనవి, చాలా విశిష్టమైనవి, చాలా అరుదైనవి కూడా. మనం పైకి వెళ్ళిన తర్వాత వాటన్నిటినీ చూద్దాం. ముందుకు వెళుతున్న కొద్దీ అడవి ఇంకా దట్టంగానూ మరింత కష్టంగానూ ఉంటుంది. ముందు మా లోకేష్ గారు ఉన్నారు. ఆయనే ఈ టీము అంటే ఈ ట్రెక్ మొత్తం లీడ్ చేసేది. ఎందుకంటే ఈయనకే తెలుసు అనమాట. చూసారా ఆయన భుజం మీద వంట పాత్ర. మేము అక్కడికి వెళ్ళి వండుకుంటాకి, ఊళ్ళోటి దొనకెళ్ళి వండుకుంటాకి అన్నీ క్యారీ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక ముందు వెళ్ళిపోయింది. వాళ్ళు వెజిటేబుల్స్, రైస్ అన్నీ తీసుకెళ్ళిపోయారు మాకు కావాల్సినవి. పైకి వెళ్ళి మనం కలవన్నాం అనమాట. టైం ఆల్రెడీ ఈవినింగ్ 5 అయిపోయింది కాబట్టి లైట్ ఫెయిల్ అవ్వకముందే మనం ఈజీగా ఇది ఫాస్ట్గా పైకి వెళ్ళాలి. అంతేనా రిషి? రిషి టైం ఎంత అయింది ఇప్పుడు? 4:58. ఓకే, ఫాస్ట్గా లైట్ డౌన్ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గానే వెళ్ళాలి మనం. వావ్, చూసారా ఫారెస్ట్ ఎంత అందంగా ఉందో. ఫుల్ డీప్గా ఉందన్నమాట. అసలు ఎండ అనేది మన మీద పడతలేదు, అంత అద్భుతంగా ఉంది ఫారెస్ట్. చూసారా పైన మొత్తం చెట్లే కమ్మేసినాయి. అసలు ఇది అమెజాన్ ఫారెస్ట్లో వెళ్తున్న ఫీల్ కనిపిస్తుంది అనమాట. ఇది నిజంగా మన తిరుపతిలో ఎలాంటి ప్లేస్ ఉందంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఓలేటి దొన మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ జర్నీనే ఇంత అద్భుతంగా ఉందంటే ఆ దొన దగ్గర ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూడాలన్నమాట. మొత్తం థిక్ ఫారెస్ట్, అటు ఇటు మధ్య మధ్యలో గ్రాస్ ల్యాండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫారెస్ట్లో నడిచాం, మళ్ళీ గ్రాస్ ల్యాండ్ రిపీట్ అయింది. ముందు చూపిస్తాం. బాగా ఫిజికల్గా కొంచెం ఇంబ్యాలెన్స్లో ఉన్నాడు. అటు ఇటు తోస్తాం. ఇంకా 15 కేజీలు ఎట్ట మోస్తావు? తప్పదు కదా, మొయ్యాలి కదా. ఆల్రెడీ ఇప్పుడు 6 అయిపోయింది టైము. సరే మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది. లైట్ డౌన్ అవుతాం స్టార్ట్ అయింది. ఇంకా మేము ఎక్కాల్సిన చాలా ఉంది. మనం నడక స్టార్ట్ చేసి 1 అవర్ అయింది. సగం రాలేదు సురేష్. లైటింగ్ చూసారా చాలా ఫాస్ట్గా డౌన్ అవుతుంది.
కాబట్టి స్టీఫ్గా ఉంది కాబట్టి మేము కాలంతో పోటీ పడలేము. కాబట్టి నైట్ వాక్కి ప్రిపేర్ అవుతున్నాము. 10 రోజులైన సురేష్ నైట్ ట్రెక్ చేసి మన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి సురేష్. నల్లమలలో వావ్ వచ్చేస్తున్నాం దగ్గరికి. ఈ రాయి ఎక్కాలి. ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్ వినిపిస్తున్నాయి ఇంటర్కమ్. ఓకే ఓకే నువ్వు నన్నేం చేయలేవురా. మీకు ఇంటర్కమ్ మైకులు అనిపిస్తున్నాయి ఇవన్నీ. మొన్న ముందు ఒక రుచి సొనక్కున్నాడు, ఆయన మాట్లాడతాడు అనమాట. రిషి ఎక్కడా? ఓకే బ్రదర్ రండి. ఓకే ఋషి ఎక్కడా? ఓకే పద, స్లోగా పద. అలాగే గౌతమ్ గారు మీరు పదండి ముందు, నా ముందు. మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మోహన్ రెడ్డి గారు దగ్గరే ఉండండి, అంత దూరం ఉండొద్దు. మాకు దగ్గరలోనే ఉండండి, అందుబాటులోనే. ఎవరి ఫోన్ బాగుంటుందో వాళ్ళది ఇవ్వండి. కెమెరా ముందరా గౌతమ్ తీసుకోవా ఫస్ట్ వెళ్ళి. రిషి గారు నువ్వు దగ్గరలో ఉండు. పదండి పదండి. నువ్వు ఆగటమే మాకు కావాలి. నువ్వు ఎంత ఆగితే అంత ఎంజాయ్ చేస్తాం మేము ఈ నేచర్ని. సురేష్ నువ్వేనా? ఓకే ఋషి ఎలా ఉంది నైట్ ట్రెక్? బాగుంది. ఏం కనిపిస్తుంది నీకు కౌంటర్కి? చీకటిగా ఉంది, ఏం కనిపించదు. ఎలా ఉంది బ్రదర్ నైట్ ట్రెక్? సరిపోతుంది, బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. కనిపించి దారిలో ఫుల్ అడ్వెంచరస్ అనమాట ఈ ట్రెక్ మాకు. నైట్ ట్రెక్ చేసుకొని చాలా రోజులైంది. అవును అమ్మో భయం వేస్తుందండి, వద్దండి ప్లీజ్ అండి. ఏమండి భయం వేస్తుందండి, రాత్రిపూట అట్లా చేయకూడదు మీరు. నువ్వు ఉంటావు కదా, అందరం ఉన్నాము, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా చెప్ప. మా గౌతమ్ గారు ముందేమో మా టీంని లీడ్ చేసే ధీరుడు వీరుడు సూర్యుడు, ఎక్స్ ఆర్మీ మ్యాన్. ఏ కొండ రాళ్ళుండా పక్కన అవతల తోసిపారేస్తున్నారు కాబట్టి ఈ నైట్ ట్రెక్లో ఆయన మమ్మల్ని లీడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆయన లేకపోతే ఈ ట్రెక్ మాకు ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఆయన ఉండి మమ్మల్ని మెల్లింగా తీసుకెళ్ళబట్టి మేము ఎక్కగలుగుతున్నాం. చూసారా? స్లోగా వెళ్ళండి, అలాగే దగ్గరికి వెళ్ళండి. మోహన్ రెడ్డి గారు వెనకాలని చూసుకోండి. గౌతమ్ గారు స్లోగా వెళ్ళండి అక్కడ, ఎందుకంటే నైట్ కనిపించట్లేదు, రాళ్ళ బండ్లు ఉన్నాయి ఇక్కడ. బ్రదర్ మీ లైట్ ఒకటి తప్ప ఏం కనిపించట్లా చుట్టూ మనకి ఇక్కడ. చూసారా? కానీ చూపు మేరలో లైటింగ్ అంటూ ఏమీ లేదు ఇక్కడ. మా వాళ్ళు మీ దగ్గర లైట్ మార్చిన ఋషి ఏంటి కనిపించలేదు? ఏదైనా లైట్ వేసుకో, నువ్వు కనిపిస్తావు. లైట్ అక్కడ. ఓకే ఓకే అదిగోండి ఋషి, అదిగోండి సురేష్, మోహన్ రెడ్డి గారు అందరూ నా దగ్గరే ఉండారు. లైట్ ఆప్ బ్రదర్, ఇప్పుడు లైట్ ఆపేయండి ఒకసారి. ఇవన్నీ చూసారా? లైట్ లేకపోతే నా పక్కన వాళ్ళు కూడా నాకు కనిపించట్లేదు, అంత ఘోరంగా ఉందన్నమాట చీకటి ఇక్కడ. ఫస్ట్ క్లిక్ రెడ్, సెకండ్ క్లిక్ వైట్. చీమలు దూరం చిట్టాడవా? అలాగే ఉంది, బాగా తిక్కుగా ఉంది సురేష్. అటే ఋషి మీదే. ఓకే బాగుంది. ఋషి ఎంజాయ్ చేస్తున్నాడు ఈ చీకటిని. చూసారా నైట్ ఎలా ఉంటుంది ఫారెస్ట్లో నైట్ ట్రెక్ అంటే. అందరం దగ్గరికి వెళ్తున్నాం, అంటే ఒకళ్ళకి చెయ్యి ఒకళ్ళు తగిలే అంత దగ్గరలో వెళ్తున్నాం. ఎందుకంటే నేను లాస్ట్ ఉన్నాను అనమాట మా టీంలో. ఇంకా మన తర్వాత అంతా ఇది చీకటి ప్రపంచం ఇది మొత్తం. నా ముందు మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇలా 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే నైట్ ఇక్కడ ఆల్రెడీ లోకేష్ గారికి ఎలుగుబంటి కనిపించిందంట, కాబట్టి సెక్యూరిటీ ఎందుకైనా మంచిది, సెక్యూరిటీకి వెళ్దామని అందరం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మాటలు చెప్పుకుంటా లైట్లు వేసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే చూసారు కదా మనకి ఎలుగుబంటి పక్కన కనిపించదు, అంత చీకటి అనమాట ఇది. మాట్లాడినంత వరకు మాకు భయమే లేదు.
మీరు మాట్లాడిపోతేనే మీ ముందుండే వాళ్ళు భయపడతారా నేనే ఎలగాలని. ఓకే వస్తున్నారు అందరు. ఓ ఆదివారం అర్ధరాత్రి మర్రి చెట్టు కింద ఏ ఋషి నువ్వని బాగా అంటున్నావు ఋషి. ఓ ఈ కాదు ఈ రాయిలో సురేష్, ఈ రాయిలో ఉంది సురేష్, రాయిని మధ్యలో పెట్టేసింది. ఆదివారం అర్ధరాత్రి దట్టమైన అడవిలో మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద 7 సాహస వీరులు, మర్రి చెట్టు పైన బేతాళుడు. ఎక్కడ సురేష్? అక్కడ అంటే నేను చందమామ కథలు బాగా వింటాను, నాకు బాగా ఇష్టం అనమాట. అడ్వెంచర్గా ఉంటాయి చందమామ కథలు. కాబట్టి సురేష్ అంటే చందమామ కథల్లో చాలా అడ్వెంచర్గా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి జర్నీ ఒకటి ఉంటుంది అనమాట. వస్తున్నాం బ్రదర్ వినిపిస్తుందా? ఎంత తొందర పడితే అంత మనకు నష్టం. ఎంజాయ్ చేసుకెళ్దాం బ్రదర్. పొగులైతే ఏం ఎంజాయ్ ఉంటుంది? పొగులైతే ఎంజాయ్ ఏమి ఉండదు. ఏంటి చూసారా ఇంటర్కామ్లో మాట్లాడుకుంటున్నాం. ముందు వెళ్ళేవాళ్ళు అంటే కొంచెం ఈజీగా ఉందన్నమాట మాకు, కొంచెం ఎవరైనా ముందు వెళ్ళినా కమ్యూనికేట్ చేయటానికి. గ్రాస్ ల్యాండ్లో వెళ్తున్నాం ఇప్పుడు మనం. దర్బా అలాంటిది, ఇది కాదా ఏదైనా అనుకోవచ్చు, పెట్టవచ్చు. చూసారా గ్రాస్ ల్యాండ్లో వెళ్తున్నాం మళ్ళీ. ఓకే కదా రాయం అది వీడియో కదా. ఓకే ఓకే అంతే. ఇలా పదండి, చూసుకోండి, లైట్లు వేసుకోండి అందరూ. ఎందుకంటే రాళ్ళు పక్క నుంచి అటు ఇటు వెళ్తాను జిగ్జాగ్గా, కొన్ని గుంటలు ఉంటాయి కాబట్టి లైట్లు వేసుకోవాలి. సురేష్ అంతే బాగా వచ్చాం. గోతులు ఉన్నాయి, లైట్లు వేసుకోవాల్సిందే అందరూ. ఇప్పటి వరకు రాత్రి నడకను చూశారుగా ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల మనకు అసలు ఏమీ కనిపించడం లేదు. కానీ ఇప్పుడు మనం నడుస్తున్న ఈ ప్రదేశాన్ని పగలు చూసినట్లయితే, అంటే వెలుతురు ఉన్నప్పుడు చూసినట్లయితే, ఈ చుట్టుపక్కల నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నేను రిటర్న్ జర్నీలో ఈ ప్రదేశాన్ని ఒక నిమిషం రికార్డ్ చేశాను. కాబట్టి ఈ ప్రదేశం పగలు ఎలా ఉంటుందో చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, డే టైంలో ఇప్పుడు మనం ఈ చీకట్లో నడుస్తున్న ప్రదేశం ఎంత అందంగా ఉందో. అర్ధరాత్రి కాడ గ్రాస్ ల్యాండ్స్లో అడవిలో జర్నీ. వావ్ సురేష్ భలే ఉందో సురేష్. నువ్వు అలా గ్రాస్ ల్యాండ్లో చీకట్లో నడుస్తూ ఉంటే వీడియో ఒక రేంజ్లో వస్తుంది. నీ బ్యాగ్ రేడియం స్టిక్కర్ ఉన్నట్టుంది, అది మెరుస్తుంది. అబ్బో చాలా ఉంది కదా నడిమెత్తి. ఇది నిన్ను చూసే రావటం తప్ప నాకేం కనిపించలే కింద. పద అంతే, అలా వెళ్ళిపోవటమే.
మనం చూసి వెళ్ళే అంత ఏం లేదు కింద. ఓకే రండి. ఓహో పదండి. ఓకే ఓకే జాగ్రత్త. ఇక్కడ గొయ్యి ఉంది ఇక్కడ. ఓకే ఇక్కడ జాగ్రత్త అన్న. పైకి వచ్చాం మొత్తానికి. ఓహో ఏంటంటే ఆగండి, లైట్ అలాగే వేయండి. ఇంత పెద్దదా? దాని ఫోకస్ చేసి ఫోటో ఏంటి అటే ఏంటి? తామర పువ్వు. అన్ని కష్టాలు పోతాయి. అబ్బా ఆగే ఆగే కొంచెం మీరు తీసేయండి ఒకసారి. ఓకే ఎప్పుడు సూపర్గా కనిపిస్తుంది అది. వద్దొద్దు ఉంచండి. దొన ఓలేటి దొన బాగా లోతుంటుందా? ఓకే బా బ్రదర్ అసలు చూడు ఎంత అందంగా అనిపిస్తుందో. వావ్ పైనుంచి ఎంత బాగుందా. ఓహో లైటింగ్ మనోళ్ళే సార్. అమ్మో ఇంత సెట్టింగ్ చేశారా? బో నేను ఇక్కడ ఎవరన్నా టెంపుల్ ఏమన్నా ఉందేమో అనుకుంటున్నాను. ఇది ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఎవరన్నా ఉండారనుకుంటున్నాను. వావ్ ఓ గాలి భలే వస్తుంది. ఓకే నిమిషం మిమ్మల్ని తీస్తా. వావ్ మొత్తానికి సాధించాం, పైకి వచ్చేసాం. నువ్వు నాకేస్తే కనిపిస్తుందా? వాహ్ సూపర్గా ఉంది బ్రదర్. దీని మీద బ్రదర్ మనం ఈ మంచి ఎంజాయ్ చేయాలి. దీని మీదే నైట్ స్టే. సూపర్గా ఉంది. ఈ గొయ్యినాది, ఈ ప్లేస్ ఈ గొయ్యినాది ఇక్కడ. ఎక్కడా? అటేండి అటేండి. మీసాలు తీసేసాడు చూడు. పదండి. అబ్బా ఏ ఉందండి గాలి. అబ్బా సూపర్ ఉంది సురేష్. గాలి చూడు అసలు. అబ్బా చూడండి ఎంత అందంగా ఉంది సురేష్. అద్భుతం సురేష్. అబ్బా ఏంటి బ్రదర్ ఇంత పెద్ద పెద్దగా ఉంటున్నాయి ఇవి. బా ఒక రేంజ్లో ఉంది సురేష్. అది అసలు ఈ చల్లని క్లైమేట్లో వీటిని చూస్తుంటే అందమైన ఈ తామర పువ్వుని పెద్ద ఫాగ్ వయ్యని వస్తుంది గాలి. భలే ఉంది. ఇంత పెద్ద లోతు ఉన్న స్ట్రీమ్ ఉంది సురేష్ ఇక్కడ. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఒక 10 అడుగుల గ్యాప్. ఇక్కడ ఎంత లోతు ఉందంటే గ్రేట్, రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్ అనమాట ఈ దొన. వావ్ సురేష్ కేక్ ఉంది సురేష్. ట్రిక్ మాత్రం అబ్బో మనోళ్ళు చాలా కట్టెలు వేశారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు. వంట చేసేది వంట మాస్టర్ మన ఏంటి చాలా అరేంజ్మెంట్లు చేశారు. కట్టెలు కూడా తెచ్చేసారా మీరు? మామూలుగా ఉండదు, చాలా చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఫైర్ చేస్తాం. అవునా చాలా కష్టపడ్డారుగా. ఎందుకు అన్ని పోగు చేశారు అన్న? అక్కర్లేదు అసలు. మీరు ఒక్కో బ్యాగ్ 25 కేజీలు మోసుకొని చెప్పారు. నీ గురించి ఆల్రెడీ కంప్లైంట్ వచ్చింది. నువ్వు బాగా ఇబ్బంది పెట్టావంట, ఫాస్ట్గా ఎక్కేసావంట. నువ్వు ఫాస్ట్ ఎట్లా స్లోగా ఎక్కినా అని చెప్పింటారు. కాదు కాదు వచ్చింది ఇన్ఫర్మేషన్, నువ్వు పరిగెత్తిచ్చావని. ఏంటిది కర్రీ ఉంది? వెజ్ పలావ్. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్, రివర్స్ లో చెప్పింటారు. నాకు రివర్స్ చెప్పండి. దాంట్లో ఏమేస్తాం మనం? క్యారెట్, బీన్స్, ఆలు. ఎప్పుడు వచ్చారు మీరు పైకి? ఎంతసేపు అయింది? 3:30 పైకి వచ్చారా? నేను చూశాను ఆల్రెడీ. మనం ఆ ట్రెక్కి వెళ్ళాం కదా, మా ఏమిటి వచ్చావు నువ్వు. ఓకే పర్లా, నువ్వు ట్రెక్ చేయగలవు బాగానే. నీ పేరు? ఇస్మాయిల్. నీ గురించి కడప నుంచి వచ్చావు కదా మీరు?
వత్సల్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్. యూ డోంట్ నో తెలుగు. అసలు మనకి ఇబ్బందే లేదు. ఉజ్జయిని. వావ్. ఇది మనం ఇప్పుడు వెజ్ బిర్యానీ చేసేది. పులావ్. బిర్యానీ రెడీ అవుతుంది. బ్రదర్ మీరు? మీ పేరు? అచ్యుత్. ఓకే. చాలా కష్టపడ్డారు మీరు కదా. అవునవును, చాలా గ్రేట్, రియల్లీ గ్రేట్. వాళ్ళ మీద బ్యాచులర్స్ బాగా వండుతారు తెలుసా. సూపర్గా ఉంటుంది. మనం యోగా చేయొచ్చు ఇప్పుడు. ఇంకా ఉందా పెరుగు? వాడుకో. వేయండి అలాగే. పెరుగు ఇంకొక హాఫ్ లీటర్ ఉంది. సీల్డ్ ప్యాకే కదా. సాంబార్ రైస్ అయిపోద్ది. సాంబార్ కాదు ఇంకా అట్లా కిచిడి ఇంకా కిచిడి బాగుంటుంది. ఇది మనకి వెజిటేబుల్ పలావ్ వల్ల కిచిడి అయిపోతా. తిరుమల అన్నదానంలో పెడతారా? ఏదైనా తగ్గేదేలే. తింటమే పప్పేసి ఉంటే ఇంకా తిరుమల అన్నదానంలో పెడతారా? రైస్ అయిపోతుంది. ఏదైనా తింటాం. సంగడైనా తినాలా అంతే. స్మెల్ వస్తుందా? పర్ఫెక్ట్ గా ఉడుకుద్ది. మళ్ళీ రాయి పెట్టండి కొంచెం. అది అంటే ఇది తీసుకోండి అన్న. అది ఓకే ఓకే సరిపోతుంది. ఉడకపోయినా కానీ లోపల వెజిటేబుల్ బిర్యానీ ఒక రేంజ్లో ఉందన్నమాట. ఇస్మాయిల్ వీళ్ళందరూ సరిపోయిందా? ఎప్పుడు పక్కన ఏమంటారా? దీని వరకు ఫోటో చలికి గడ్డ కట్టుకుపోతున్నా. నా ఫోటో బ్రదర్ ఏంటి నాకు హిమాలయాల్లో ఫీలింగ్ కలుగుతుంది కూలింగ్ చూస్తుంటే. ఫోటో తీసుకున్నాం. బాగా వస్తుందా? నాకు ఇలా హిమాలయాల్లో సింగిల్గా నేను 11-12కి నైట్ వెళ్తా ఉండేవాడిని. ఒక్కొక్క చోట మంచు కొండ వచ్చినప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుందా ఆ ఫీలింగ్స్? మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అండి ఓకేనా? ఎనర్జీ వచ్చిందా? ఇది అయిపోయిందా? ఇస్మాయిల్ ఇద్దరు మాత్రం కుమ్మేశారు. నువ్వు శేఖరు ఫస్ట్ వచ్చి మీరు వచ్చిన టీం బాగా ఉండారు. పుష్ప సినిమాకి వాడు అల్లు అర్జున్ పుష్పరాజ్ అయితే కాసిపెంట్ల అడవకి లోకేష్ పుష్పరాజ్ ఇలా అంటున్నాడు మళ్ళీ చెప్పండి. ఒకరా కూడా వేసుకునేచ్చు. ఎంత అప్పుడు మేము కొన్నప్పుడు 3, ఇప్పుడు 3.5 అయింది. సరే
ఈ విధంగా రాత్రి ఎన్నో కబుర్లు మరెన్నో విశేషాలు మాట్లాడుకుంటూ 2 గంటల వరకు ఎంజాయ్ చేశాం. ఉదయం లేచి చూడగానే అద్భుతం. ఈ అద్భుతాన్ని మీరు కూడా చూడండి. సన్ రైజ్ చేస్తుంది చూడండి, బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎలా ఉందో. హిల్ మీద నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మేము నైట్ ఇక్కడ పడుకున్నాం, కొందరు ఈ ఫైర్ క్యాంప్ దగ్గర పడుకున్నారు, కొందరు టెంట్లో పడుకున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాత్రి స్టే చేసిన ప్రదేశాన్ని డ్రోన్ షాట్తో చూద్దాం. అలాగే తర్వాత ఓలేటి దొనను కూడా డ్రోన్ షాట్ చూద్దాం. ఇంత పెద్ద కొండ పైన చాలా డెప్త్ ఉందన్నమాట. ఇది వాటర్, ఇలాంటి ఉంటాం నిజంగా వాటర్. ఆకు చూడు అసలు ఎంత బాగుందో. ఈ పక్కకు పోయి అది చూడు, దేవుడి పాదం మాట కరెక్ట్గా ఉంటుంది ఆ కొండ. ఎగ్జాక్ట్ ఇటు చూసిన తర్వాత అడిపోదాం పద. నైట్ ఇది మా లైటింగ్ సెటప్. ఇక్కడ వంట వండాం, ఆల్రెడీ చూశారు కదా. వెజ్ బిర్యానీ ఎక్సలెంట్ చేశారు, మన వాళ్ళే చేశారు. వాటర్ బాయిల్ చేస్తున్నారు తాగటానికి, డ్రింకింగ్ వాటర్. ఇది మనం చెప్పలేనంత డెప్త్ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది అంటే ఇది. దాంట్లో లేవు పోవాలా. అది ఇది కాలేదు కదా, ఇంకా కాల లేతవే కదా, లేకపోతే మొన్ననే రావు కదా, ముద్రాలు కదా. సరే, ఇటు నుంచి ఇంకా స్ట్రీమ్ చాలా దూరం ఉందన్నమాట. దీన్ని ఓలేటి దొన అంటారు. ఇక్కడ పైన అక్క దేవతల గుడి ఉంది, అలాగే గణేశుడి గుడి ఉందన్నమాట. మనం కొంచెం ఈ సైడ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత పైకి వెళ్దాము. సరే, ఇక్కడ వంట స్టార్ట్ అవుతుంది, అంటే వాటర్ బాయిల్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఓలేటి దొనను అంటే వెంకటేశ్వర స్వామి కాలు మోపిన ఈ ప్రదేశాన్ని చూసిన తరువాత అక్క దేవతలను, ఇక్కడ ఉన్న వినాయక స్వామిని చూద్దాం. అన్నట్లు ఈ ఓలేటి దొనకు ఒక ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే ఈ ఓలేటి దొనలోనే అత్యంత అరుదుగా పూసే సహస్రదళ తామరలు ఉంటాయి. ఈ తామర పూలకు నెలవు మన ఓలేటి దొన. కానీ అవి పూసిన వెంటనే స్థానికులు తీసుకువెళ్తుంటారు. మా వాళ్ళంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మన అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది.
ఆ జర్నీ ఫుల్ అడ్వెంచరస్గా ఉండబోతుంది. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మన ఇస్మాయిల్ ఇక్కడ పులిహోర కోసం మిర్చి రెడీ చేస్తున్నాడు. రైస్ అనమాట. పులిహోర కోసం అక్కడ వాటర్ వేసి దాన్ని బాయిల్ చేస్తున్నారు. అలాగే రాత్రి మిగిలిన బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్ టేస్ట్ ఉందన్నమాట. రాత్రి మిగిలింది వదలట్లా, మా వాళ్ళు తినేస్తున్నారు. మిగిలింది దాచాము. అయిపోయింది, ఇంకా అందరూ ప్లేట్లు వేసుకుంటే. ఎలా ఉంది టేస్ట్? నేను కొంచెం ఆగుతాను, తినను. ఓ చాలా ఉందిగా. ఓపెన్ చేయండి అది. ఓ బాగుంటుంది. కరెక్ట్గా ఏంటి వంకాయలు కాల్స్తున్నావా దీనికి? కాల్స్ కూడా చేస్తున్నారా? అమ్మో ఎక్స్పర్ట్లు అయిపోయారు మన వాళ్ళు బాగా. ఆహా ఏంటి వంకాయ కాల్చేది చట్నీనా? అబ్బా సూపర్ సూపర్. బ్రదర్ నాకు కొంచెం పెట్టు దాంట్లో. నువ్వు పెట్టుకో, నువ్వు తినలేదు. అబ్బా బాగుందా? నాకు కూడా కొంచెం ఇది ఉందా? నాకేనా? మేము నైట్ ఇక్కడ పడుకున్నాం కదా, మెల్లింగా మనం ఇక్కడ నుంచి ఆ కొండ ఆ పైకి ట్రెక్కింగ్ బయలుదేరాము. సరే ఇక్కడ మా దగ్గరే, అంటే మేము ఎక్కడైతే క్యాంప్ చేస్తున్నామో అక్కడ వినాయకుని విగ్రహం పెట్టారు. పైన జస్ట్ 2 రాయల మధ్యలో ఈ సన్నని రాయిని పెట్టారు అన్నమాట, అంటే కప్పుగా. చూడండి సిమెంట్ అనమాట, సిమెంట్తో చేసిన విగ్రహం. ఇది చూసిన తర్వాత అక్క దేవతలు ఈ సైడ్ ఉన్నారు. అక్క దేవతలను చూస్తాకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఓ ఇక్కడ అద్భుతం చూడండి. ఇక్కడ ఆహా చాలా బాగుంటాయి ఇవి, చాలా ఉంటాయి ఇటు. వాళ్ళే ఉండవు ఇక్కడ. ఇప్పటి నుంచో ఇక్కడ పెడుతున్నారు వీళ్ళు. కోరికలు తీరిన వాళ్ళు లేకపోతే మొక్కుకుంటారు ఇలా. తమ కోరికలు తీరితే ఈ బొమ్మను సమర్పిస్తామని అక్క దేవతలకి. ఇది గుర్రం, ఇదైతే చాలా బాగుంది. ఇది చాలా వెరైటీగా ఉంది. నోరితే పెయింట్ పోయింది దానికి. అక్కదేవతల దగ్గర చాలా నిష్ఠగా ఉంటారు అన్నమాట. చాలా భక్తితో కూడా ఉంటారు. అంటే అక్కదేవతలకి భయపడతారు ఇక్కడ ఏమన్నా తప్పు చేయటానికి. లోకల్స్ అంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అక్కదేవతల్ని. చూసారు అక్కదేవతలు చూడండి. చూసారు అక్కడ కనిపిస్తున్న
7 ఇటుకల్ని అంటే 7 రాళ్ళని అక్క దేవతలుగా భావిస్తారు. చూసారు కదా, ఆ 7 అన్నమాట. కాబట్టి ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. చూసాం కదా ఈ కొండ పైన ఉన్న అక్క దేవతల్ని, అలాగే మనకి స్టార్టింగ్లో ఉన్న వినాయకుడిని. నీ రోపు కాళ్ళ మధ్యలో పడితే పడతావు. రైట్ రా, సరిగ్గా పెట్టుకో దాన్ని. రోప్ సరిగ్గా పెట్టుకో. వాటర్ బాటిల్ పెట్టి ఇక్కడ పెట్టేసాయి, మళ్ళీ సేమ్ దిగుతాం కదా, దాన్ని క్యారీ చేయమాక. రావాలి బ్రదర్, మీరు ఎక్కడే ఉండండి. కొంచెం పెద్దానికి చెయ్యండి అబ్బా. అబ్బా తక్కువ నువ్వు పెద్దానికి ఇవ్వకుండా కబుర్లు చెప్తారు. కష్టపడ్డాను ఇక్కడ బాగా. కనిపిస్తున్నాను ఇంకా. ఈ గుండె పైన నుండి ఇట్లా క్రాస్ కావచ్చు. రాళ్ళ మధ్యలో మామూలుగా లేదు, చూస్తా ఈజీగా కనిపించడం. కానీ వెనకాల వాళ్ళు ఎవరు రావాలి. ఇలా వెళ్ళిపోండి మీరు. మోహన్ రెడ్డి గారు, సురేష్, ఇక్కడ నుంచి మనం మన టీంతో ఇటు వెళ్ళాల్సి వస్తుంది. ఇటు కదన్నా, 1 by 1 స్లోగా ఇటు వెళ్ళాను. ఇట్లా అటు వెళ్ళిపో. ఇది ఎక్కేసి ఎటు రావాలి? ఓకే. ఓకే ఇటు పదండి. ఓకే. వావ్, చూసారా నేచర్ ఎంత అద్భుతంగా ఉందో. సూపర్ అన్నమాట. ఇది మొత్తం ఒక రేంజ్లో ఉంది ఇది. ఓహా గౌతమ్ గారు, మీరు మేఘాల్లో ఉండట్టుందండి. బ్రదర్ మీరు బాగా ఎడ్జుకెళ్ళారు. మీరు అలాగే ఉండండి, మీకు ఒక అద్భుతమైన ఫోటో తీస్తా. ఫోటోలో పెట్టిన ఫిల్మ్లో అబ్బా చాలా బాగుంది కదా. అమ్మో ఇంత పైకి వచ్చామా? ఇది చిన్న గుట్ట, ఇదే చిన్న గుట్టలే ఉండే, ఈ కొండలే మనకి చాలా హైట్లో ఉన్నాం. అదే ఊరు బ్రదర్? అది కారు పెట్టింది ఆడే. ఈ రాక్ ఫార్మేషన్ చూడండి, కేక్ ఉంది. ఇక్కడ చూస్తుంటే నాకు వేరే ఫోటోలు గుర్తు వస్తున్నాయి. ఇక్కడ తీస్తే ఎంజాయ్ చేస్తారు ఫోటోలు. శేఖర్కి బాగా అలవాటు. ఇప్పుడు మనం తాడు సహాయంతో క్రిందకి దిగి అక్కడ ఉన్న అద్భుతమైన ప్రదేశాలను, వ్యూ పాయింట్స్ ని చూద్దాం.
ఆ రోపు వదిలేసేయమ్మా. ఇంకో రోపు ఎక్స్ట్రా తీసుకెళ్తున్నావా? దాన్ని వదిలే అక్కడ. వెళ్ళిపోను వీటు, దీన్ని పట్టుకుని వెళ్ళు ఇక్కడ అంతే. జావు జావు. ఏ పైన వాళ్ళు రావాలి ఇంకా. వెళ్ళే అన్నమాట. ఓ భలే ఉందా? ఈ పెద్ద రాయి కింద ఉన్నారు మీరు. అక్కడి నుంచి కనిపిస్తుందా? కాదు, చాలా డౌన్ ఉంది కదా ఇటు. చాలా వావ్. ఈ రెండు కొండల మధ్యలో ఇది ఇరుక్కుంది ఈ పెద్ద బండ. కిందకు వచ్చామనుకుంటాం కానీ చాలా హైట్లో ఉన్నాం మనం ఇక్కడ. ఓ ఇంత డౌన్ ఉందా? బ్రదర్ రండి ఇటు, కనిపించలే. పైనుంచి తీసాం మనం. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. కేవ్ ఉందా అంటే పేద ఉందంట. మనకు పైనుంచి కొంత కనిపించింది కాబట్టి ఏంటి మళ్ళీ రోకేస్తున్నారంటే అన్న ఏంటి ఇక్కడ? దాన్ని టచ్ చేయమాక. కాదు కాదు. ఇప్పుడు ఈ కేవ్లో నుంచి వచ్చాం కదా, ఇంకా వెళ్తున్నాం. చూడ ఈ పెద్ద రాయి కింద ఉన్న కొండ సందులో నుంచి మనం వచ్చాం అనమాట. ఇప్పుడు ఇది మొత్తం చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. ఇంకా వెళ్తున్నాం ఎక్స్ప్లోర్ చేయటానికి మేము. ఇంకా ఇటు ముందుకు వెళ్తున్నాము. ఓకే ఎక్కడ? వచ్చినప్పుడు పిలవండి. బాబు భలే ఉందలే. మనం ఎక్కడి నుంచి వచ్చామా? ఏంటి అటు నుంచి వచ్చామా? అక్కడ ఆ ఏరియా నుంచి వచ్చాం మనం. నైస్ వ్యూ కమ్. ఇది తిరుపతి హైవే కదా కనిపించేది. సరే ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. వచ్చేయండి. వావ్ భలే ఉందలే ఈ గ్రాస్. ఈ కొండల రాళ్ళ మధ్య మా వాళ్ళు ఫైనల్ వ్యూ పాయింట్లో సెట్ అయిపోయారు. ఎవరికాళ్ళు ఇలా వచ్చి అక్కడ నుంచి ఎక్కాం. పైకి ఎక్కినారా? అదే ఈజీ కూడా. వెళ్తే చంద్రగిరి తిరుపతి దూరం అయిపోతుంది. అది హెరిటేజ్ కదా, రోడ్ ఉందా బండ తెరపండా తెలుసు. అదే వెళ్దాం. అది ఆడ కూర్చున్నాం నా శ్రీనివాస. ఏది అక్కడగా తెరపండి ఉండా ఇట్లా దిగేటప్పుడు ఆడ కూర్చున్నాం. తెరపండి కిందగా ఏం చేయాలి?
ఇటు రాక్ క్లైంబ్ చేద్దామనే. ఈ పైకా పైకి ఎలా వెళ్తుంది రాక్? ఓహో ఓకే, క్లైంబింగ్, రాక్ క్లైంబింగా. సురేష్ ఆయన కూడా ఉండారా? ఓకే ఓకే, కొమాన్. అన్ని చెట్ల సందులో కొండల రాళ్ళ మధ్యలోంచే ఉంది జర్నీ అయితే. ఇక్కడ గౌతమ్ మనకు చూపించి కొంచెం బ్రష్ చేసుకుంటాడు. అన్నిటికీ మనకు వస్తుంది. అదే చెప్పు ఇప్పుడు ఎలుగు బండి నువ్వు రిప్లై ఇప్పుడు ఏముంది దాని మాలిక్ మాత్రం మ్యాటర్. పదండి. గృహ ఇది ఎలుగుబంట్లు అవన్నీ తిరుగుతుంటాయి ఏరియా. అవును. సాహస వీరులు శేషాచల అడవులలో. అనదర్ యాంగిల్ పైనుంచి బ్రదర్ కట్ చేస్తే. ఓకే బ్రదర్ అండి, వస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చా కదా, ఇలా ఎక్కాలన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు ఈ రాక్ కింద నుంచి వస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చా కదా, ఈ రాక్ కింద నుంచి చూసారా ఇలా ఎక్కాలన్నమాట. ఇక్కడ చూడండి వస్తున్నారు. ఓకే అంతే, రావాలి. ఓహో బ్రదర్ ఎక్కడ? ఓకే అంతే. అటు మొత్తానికి లాస్ట్ వ్యూ పాయింట్ చూసి మళ్ళీ దేవుడు సేద దొరుకున్నాం మేమంతా. అక్కడ చూశారుగా ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి మొట్టమొదట కాలు మోపిన ప్రదేశాన్ని. ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఇంకొక అద్భుతమైన ప్రదేశంలో కలుద్దాం. అంతవరకు సెలవు.